హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు వీడియోలో పండుగల రోజు ప్రత్యేకంగా చేసుకునే పూర్ణం బూరెలని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలామందికి పూర్ణం బూరెలు చేసుకునేటప్పుడు పైన తోపు అనేది కరెక్ట్గా రాదు, గట్టిగా రావటం, తినేటప్పుడు సాగుతూ ఉండటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా పైన తోపుని క్రిస్పీగా ఉండే విధంగా ఎలా చేసుకోవచ్చో, అలాగే లోపల పూర్ణాన్ని కూడా పర్ఫెక్ట్గా ఎలా రావాలో చెప్తున్నానండి. మరి ఈ రెసిపీని స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేసి మీరు కూడా ఇంట్లో పండుగ రోజున తప్పకుండా ట్రై చేయండి. మరి దానికోసం ముందుగా మినప్పప్పుని 1 కప్పు వరకు తీసుకోండి. దాదాపు 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే 400 గ్రామ్స్ వరకు రైస్ని అయితే తీసుకుందాం. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యం వల్ల మనకి తోపు అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని 2 టైమ్స్ వరకు మనం శుభ్రంగా వాష్ చేసుకొని 8 to 10 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెడితే మనకి మార్నింగ్ పర్ఫెక్ట్గా తోపుకి రెడీ అవుతుందండి. తర్వాత 1 కప్ వరకు చనాదాలు తీసుకోండి, పచ్చి శనగపప్పు. నేను ఇక్కడ 2 కప్స్ అయితే తీసుకుంటున్నానండి. దాదాపుగా 400 గ్రామ్స్ వరకు పప్పు ఉంటుంది. మీరు కూడా ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారో అంత పప్పునైతే తీసుకొని ఒక్కసారి వాష్ చేసి చక్కగా ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి ఈ పప్పుని. ఒకవేళ మనకి టైం మార్నింగే సరిపోతే మీరు ఓవర్ నైట్ అయినా నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక కుక్కర్లోని పప్పును మొత్తం కూడా వడకట్టి ఇలా వేసుకోండి. పప్పు మొత్తాన్ని కూడా శుభ్రంగా నానిపోయింది కదండి, వడకట్టుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు ములిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మనకి తీసుకున్న 2 కప్పులకి 4 కప్పుల వాటర్ వరకు వేసుకొని మనం ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లైట్గా ఉడికిస్తే సరిపోతుందన్నమాట. నేను 4 to 5 విజిల్స్ పెట్టి ఉడికించాను. పప్పు కుక్కర్లోనే మనకి 4 to 5 విజిల్స్ పెట్టుకొని బాగా ఉడికించుకుంటే మనకి మిక్సీ జార్లో వేయవలసిన అవసరం ఉండదండి. నేను చూపించిన విధంగా మీరు పర్ఫెక్ట్గా చేయాలంటే 4 to 5 విజిల్స్ పెట్టుకున్నాక ప్రెజర్ మొత్తం పోయాక చూస్తున్నారు కదా, పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, నేను చూపిస్తాను చూడండి. మనకి మెదిపితే ఇలా వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా కూడా వడకట్టుకొని పప్పు మొత్తాన్ని సపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి. వాటర్ అయితే ఉండకుండా పప్పు గుత్తుతోని చక్కగా పప్పుని ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. ఇక మీరు మిక్సీ జార్లో వేయవలసిన పనే లేదండి. ఇప్పుడు బాగా ఇలా మెదుపుకున్న తర్వాత మనం ఇందులోకి 2 కప్స్ వరకు బెల్లాన్ని అయితే తీసుకుందాం. సుమారుగా ఇది 500 గ్రామ్స్ వరకు ఉంటుందన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి బెల్లాన్ని అయితే వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోని చక్కగా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గరికి అవ్వాలండి. ఎంత బాగా దగ్గరికి అవ్వాలంటే మనకి పాకం అంతా కూడా గట్టిపడేలాగా పప్పులో కలిసిపోయేంత వరకు కూడా బాగా కలుపుకొని నేను చూపించే విధంగా ఇలా దగ్గర పడుతుండగానే అలా చూసుకుంటూ మనకి అడుగు పట్టకుండా చూసుకుంటూ దగ్గరుండి కలుపుకుంటే మనకి లోపల పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చూపిస్తాను కదండి, ఇలా గట్టిపడాలన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లోని మనం ఇలాచీ పౌడర్ని 1 స్పూన్ వరకు తీసుకొని వేసుకోండి. ఒక పావు చెంచా వేసాను నేను, పెద్ద స్పూన్ కాబట్టి 1 స్పూన్ అని చెప్పాను మీకు. అలాగే ఇందులోకి ఆవు నెయ్యిని 4 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట. ప్లేట్లోకి తీసి చూస్తున్నారు కదా, మిశ్రమం అయితే ఇంత గట్టిగా ఉండాలన్నమాట. ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందామండి దీన్ని. ఇప్పుడు మనం గ్రైండర్లోని తోపు కోసం నానబెట్టుకున్న బియ్యం మినపప్పుని చక్కగా మనం గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడే మీరు పిండి పలచపడకుండా చూసుకోవాలి. నేను చూపించే విధంగా ఇలా గట్టిగా స్మూత్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని తీసుకోండి. నేను మొత్తం తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇంత గట్టిగా ఉన్నప్పుడు మనం ఇందులోకి ఒక పావు చెంచా వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి. లైట్ సాల్ట్ ఉండాలన్నమాట తోపులోని. అలాగే 1/3 కప్ వరకు షుగర్ని తీసుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు పిండిలోని బాగా కలుపుకొని తోపుని అయితే సిద్ధం చేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ మొత్తం స్మూత్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. కొంచెం మనకి చేతికి చక్కగా తోపు వేసినప్పుడు జారేలాగా కొంచెం కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. నేను చూపించే విధంగా ఇలా ఉండాలన్నమాట తోపు అనేది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్,
మనం ముందుగా చల్లార పెట్టుకున్నాం కదండి, ఇవి చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అయితే చేసుకోవచ్చు. ఈ పూర్ణం బూరెలు నేనైతే ఈ షేప్లో చేస్తున్నాను. మీరు కొంచెం చిన్న ఉండలుగా చేసుకున్నా పర్వాలేదు, కొంచెం పెద్ద సైజు చేసుకున్నా పర్వాలేదన్నమాట. ఇలా ఒక్కసారిగా అన్ని ఉండలని చక్కగా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, నేనైతే పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ప్రాసెస్, ముందుగా మనం బ్యాటర్లోని ఒకటి డిప్ చేసి ఇలా గుంత గరిట ఉంది కదండి, ఈ గుంత గరిటతోని పర్ఫెక్ట్గా మనకి బూరెలు అనేవి చక్కగా మనకి ఆయిల్లో వేసుకోవచ్చు. మీరు చేత్తో కూడా వేసుకోవచ్చు, కానీ నేను చూపిస్తున్నాను. గరిటతో వేయడం వల్ల షేప్ అనేది బాగా వస్తుంది కాబట్టి మీకు చూపించాను. నేను ఇప్పుడు చేత్తో కూడా వేసేస్తున్నానండి. పర్ఫెక్ట్గా వస్తాయి చేత్తో వేసినా కూడా. కాకపోతే మనకి కొంచెం ఆయిల్ చేయి మీదకి వస్తుందని మీకు గరిటతో వేయడం చూపించానండి. వంటలో చేయి తిరిగిన వాళ్ళైతే చక్కగా చేతితోనే వేసుకుంటే మనకి బూరెలు అనేవి చక్కగా క్రిస్పీగా రౌండ్ షేప్లో వస్తాయన్నమాట. దానికి కొంచెం ప్రాక్టీస్ ఉండాలన్నమాట. చాలామంది చేసిన తప్పు ఏంటంటే బ్యాటర్ అనేది పలచబడిపోయి తోకల్లాగా వస్తాయండి బూరెలు. ఇప్పుడు నేను చూపించే విధంగా పర్ఫెక్ట్గా కలుపుకుంటే మనకి రౌండ్ షేప్లో బూరెలు అనేవి చాలా బాగా వస్తాయన్నమాట. ఇలా చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు చూసుకొని బూరెల్ని చక్కగా స్టెయినర్ ఉన్న దాంట్లోనే తీసుకొని పక్కన పెట్టుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయింది. పండుగల రోజు స్పెషల్గా చేసేటప్పుడు ఇలా ఈజీగా చేసేసేయండి. ఈ శ్రావణ మాసంలో మీరు ఇంట్లో చక్కగా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన కొలతలతో పక్కగా చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.